వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఆలేరు ఎక్స్ఎమ్మెల్యే గొంగుడి సునీత గారు మనతో పాటు ఉన్నారు. చాలా విషయాల గురించి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? గుడ్, బాగున్నాను, థ్యాంక్ యూ. మేడం, మీరు మొన్న ఒక ప్రెస్ మీట్ లో బీర్లా ఐలే గారి మీద కొన్ని ఎలిగేషన్స్ చేశారు. యా, ఆయన బీర్లా ఐలే కాదు, భూదందాల ఐలే అని. అసలు ఏంటి ఆ భూదందాలు? కొలన్పాకలో అంటే ఆలేరు మండలంలోని కొలన్పాక గ్రామంలో కొంత భూమిని ఇతరుల పేరు మీద ఉన్నదాన్ని ఇంకొకరి పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించి 2 రోజుల గ్యాప్లోనే అంటే 17 డిసెంబర్ నాడు రిజిస్ట్రేషన్ జరిగితే మళ్ళీ 19 డిసెంబర్ నాడు నాలా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. వెంటనే నాలా పర్మిషన్ తీసుకున్నది 19, 20 తారీఖు, 21 తారీఖు, 23 తారీఖు ఆ ల్యాండ్ని 7 ఎకరాల 27 గుంటల ల్యాండ్ని 154 మంది పేరు మీదకి రిజిస్ట్రేషన్ జరిగింది. ప్లాట్ల లెక్కన రిజిస్ట్రేషన్ చేశారు. నాలా పర్మిషన్ తీసుకున్నారు కానీ డిటిసి పర్మిషన్ తీసుకోకపోవడం వల్ల అది అక్రమంగా జరిగినట్టే. ఒకటి, ఒక మండలాధికారికి కానీ ఒక సబ్ రిజిస్ట్రార్ కానీ అంత ధైర్యం ఉండదు పనిచేయడానికి. ఎవరో ఒకరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇన్సిస్ట్ చేసి ప్రెషర్ పెడితే తప్ప చేయరు. రెండోది ఏంటంటే దీనికి ఆధారం ఏంటి, ఎవరో చేయొచ్చు కదా అని కూడా అనొచ్చు. ఆధారం ఏంటి అంటే వంటల జంగయ్య అని అతను భూ యజమాని. ఈ భూ యజమాని ఒక మార్వాడి దగ్గర డబ్బులు అవసరం ఉన్నప్పుడు తన భూమిని తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. తెచ్చుకునేటప్పుడు ఆ మార్వాడి సకాలంలో డబ్బులు ఇవ్వకపోతే తన పేరు మీద అగ్రిమెంట్ కమ్ సేల్ డీడ్ అట్లా చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత ఇతను సకాలంలో డబ్బులు చెల్లించకపోతే నన్ను సతాయిస్తున్నాడు మార్వాడి అని చెప్పి ఈ వంటల జంగయ్య సోకాల్డ్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాడు. సరే మంచిది, నేను పిలిపిస్తాను, మాట్లాడదని చెప్పిన, న్యాయం చేస్తా అని చెప్పిన ఎమ్మెల్యే గారు మళ్ళీ ఆయన మార్వాడి అతన్ని పిలిపించుకొని నా పేరు మీద ఒక 10 ఎకరాలు చేయమని అడిగి ఆ తదనంతరం ఆయనకు అనుకూలంగా ఉన్న భూమిని 7 ఎకరాల 27 గుంటలు చేయించుకున్నారని మేము విన్నాం. ఇది నిజమా కాదా? ఎవరైనా అడుగుతారు, నిజమా కాదా ఇంత చెప్తున్నారని అనుకుంటారు. దీనికి ఇంకా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. దీనికి ఇంకా ప్రగాఢంగా మీరు నమ్మే ఆధారం కూడా చెప్తాను. క్యూ న్యూస్ ఛానల్లో చాలా స్పష్టంగా మన తీన్మార్ మల్లన్న గారు చాలా స్పష్టంగా శాసనమండలి సభ్యులు కూడా సేమ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆయన చాలా స్పష్టంగా ఇట్లా జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ ఇట్లాంటి చర్యలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి సూచిస్తున్నాను అన్నారు. అంటే వారికి సలహా సూచన కూడా ఇచ్చినారు. స్పష్టంగా అర్థమైపోతుంది ఇంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినారు. ఇంకొక ఆధారం దొరికింది ఏంటంటే సోకాల్డ్ వంటల జంగయ్య గారు ఇక్కడ నాకు న్యాయం జరగలేదని శాసన మండలి సభ్యుల దగ్గరికి వెళ్ళారు, తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళారు. అది 7 జనవరి. నాకు తెలియకుండా నా భూమిలో డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేకుండా 7 ఎకరాల 27 గుంటల భూమిని 154 మంది పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పి తన కంప్లైంట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తూ మరి శాసన మండలి సభ్యుల దగ్గరికి వెళ్ళారు. వారు దాని మీద ఎండార్స్మెంట్ చేశారు. ఆ కాపీ నా దగ్గర ఉంది. దాని మీద ఏది ఐజీ కమిషన్ మన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్కి దీన్ని పరిశీలించి న్యాయం చేయండి అని చెప్పి ఆయన ఎండార్స్మెంట్ చేశారు, పంపించాడు. తదనంతరం మళ్ళీ ఆయన లెటర్ కూడా పెట్టారు. శాసన మండలి సభ్యులు తన లెటర్ ప్యాడ్ మీద లెటర్ కూడా పెట్టారు. సో అండ్ సో సర్వే నెంబర్లో సో అండ్ సో రెవెన్యూ విలేజ్లో ఇట్లా జరిగింది, దీని మీద చర్యలు తీసుకోండి. సబ్ రిజిస్ట్రార్ కూడా ఒకటే రోజులో చేయడం అనేది చెప్పారు. డిటిసిపి పర్మిషన్ లేవు. వెంటనే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ అయిన గోపీనాయక్ వెంటనే నెక్స్ట్ డేనే సస్పెండ్ అయ్యాడు. కమిషనరు, ఐజీ గారు యారుగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి రికార్డులన్నీ కూడా చెక్ చేసి ఇది వాస్తవంగా తప్పే జరిగింది, మేము అతన్ని సస్పెండ్ చేసినామని ప్రకటించినారు. మరి సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ చేసినప్పుడు ఆ సిఐ ఎవరైతే సహకరించారో అతను కూడా సస్పెండ్ చేయాలి మేడం. అది పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు పోలీసుల గురించి మీకు తెలియదు ఏముందండి, పోలీస్ స్టేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అయిపోయినాయి. ల్యాండ్ ఆర్డర్ అస్సలు కరెక్ట్ లేదు. రెండోది ఏంటంటే నిన్న జరిగిన సంఘటన కూడా చాలా బాధ అనిపిస్తుంది, దురదృష్టకరం అనిపిస్తుంది. 2 సార్లు 2 జిల్లాలలో పార్టీ కార్యాలయాల మీద దాడి జరగడం ఒక విషయం, మీకు తెలిసిన విషయం. బట్ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఘోరమైన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ తమను కాదంటున్న నాయకులను కానీ హింసించి పీడించి అటు పోలీస్ స్టేషన్లను వాళ్ళ కార్యాలయాలుగా వాడుకుంటూ పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరిస్తూ ఉన్నారు. అదొక విషయం. నిన్నటికి నిన్న మరి దళిత ఎమ్మెల్యే మన చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారు
వారి ఇంటి మీద దాడి జరిగింది. అవును. గంగాధర మండలంలో వారి ఊరు పేరు బూరుగుపల్లి. బూరుగుపల్లి ఊర్లో ఉన్న ఇంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి చేసినారు సుంకె రవిశంకర్ గారు. ఏంది ఇది? మరి పైగా నిన్న ఇంకొక సంఘటన కూడా జరిగింది. ఆలంపూరు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారి మీద. నాకు సహచరుడు, నేను విప్పుగా ఉండే, నాతో పాటు విప్పుగా తను కూడా పనిచేసినారు. నిన్న ఆయన ఒక దేవాలయం బ్రహ్మరాంబ దేవాలయానికి వెళ్తే ఆ పేరు గుళ్ళోకి వెళ్ళకుండా ఆపడం ఎంత తప్పండి? ఆ. దేవాలయంలోకి ఎందుకు వెళ్ళకూడదు? ఏంది అంటే లోపల వంశీ కృష్ణ ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, నువ్వు లోపల పోవద్దు. ఇదేంటి? దేవాలయంలో ఎవరుంటే ఏంటి, ఎవరు పోతే ఏంటి? అందరికీ ఆహ్వానం ఉంది. ఆహ్వానం మేరకు ఆయన ఫ్యామిలీతో వెళ్ళారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే మేడం. ఒక గతంలో మరి బాలరాజు గారు కూడా ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే విప్ కూడా పనిచేసినారు. ఒక దళిత ఎమ్మెల్యే ఏంది అది? భార్యతో కుటుంబంతో పోతే బయట నిలబడు నువ్వు అని చెప్పేసి లోపలికి రానియకపోవడం. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలన. ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజలలో కూడా ఒక విరక్తి వస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ పోకడ ఒక అహంకార పూరితమైనటువంటి పోకడ కనిపిస్తాం. ఇప్పుడు బీర్లా ఎలయ్య గారు మాత్రం సునీత గారికి పదవి పోయిన పిచ్చిలో ఏది పడేది మాట్లాడుతారు, మతి సిమితం లేదు, నేను రిఫరెన్స్ చేస్తా ఎర్రగడ్డ హాస్పిటల్, యశోద హాస్పిటల్ అని అంటున్నాడు. రెఫర్ చేయమనండి. ఆయనకు పట్టిన భూదాహం, ధనదాహం ఏదైతే ఉందో దానికి సంబంధించిన నాకు పిచ్చే పట్టింది కదా, నేను అవన్నీ తవ్వుతా. నా దగ్గర అన్ని చాలా కేసులు ఉన్నాయి, 1-2 కేసులు లేవు, 5-6 ఉన్నాయి ఈయన మీద కంప్లైంట్లు. అవన్నీ నేను బయట పెడతా. పిచ్చి ఎవరికి ఉంది, ధనదాహం ఎవరికి ఉంది, భూదందా ఎవరు చేస్తా ఉన్నారు, అహంకారంతో ఎవరితో ఎవరు వ్యవహరిస్తున్నారని తేటతెల్లమైపోతుంది. ఈరోజు నీకు అధికారం వచ్చింది, నిజంగా నీకు ఇవాళ విప్పిచ్చింది గవర్నమెంట్ అంటే నేను ఆ గతంలో అక్కడ విప్పున్నా కాబట్టి ఆ స్థానంని భర్తీ చేయాలనే ఉద్దేశంతో నీకు అవకాశం ఇచ్చింది తప్ప అంతకు మించి ఏమీ లేదు. సరే, మంచి పాలన అందించు, అభివృద్ధి చేయి. నీకు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, నీ మీద నమ్మకంతో ఇచ్చినారు, మంచి మెజారిటీ ఇచ్చినారు, పని చేయి. నీకు అహంకారం ఎందుకు? ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకురాలుగా నేను ఒక మాట నిన్ను అన్నాను. నేను కొత్తగా సృష్టించింది ఏం లేదు, నేను కొత్తగా పుట్టించింది ఏం లేదు, పూర్తి ఆధారాలతో మాట్లాడాను. నీ పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యుడు కూడా అదే విషయం చెప్పారు కదా. నువ్వు శాసన మండలి సభ్యుడు మాట్లాడినప్పుడు ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు? ఈరోజు నేను చెప్పినప్పుడు దానికి ఎందుకు కౌంటర్ ఇస్తున్నావు? పైగా ఏం సంస్కారం నీది? చదువుకున్న సంస్కారమేనా నీది? అదేనా నువ్వు మాట్లాడేది? ఒక మహిళల పట్ల ఎట్లా మాట్లాడాలి అనే వ్యవహారం కూడా నీకు తెలియదా? ఏం మాట మాట్లాడుతున్నావు? నాకు పిచ్చి పట్టింది, సరే, మరి నీకేం పట్టింది? ధనదాహ పిచ్చి పట్టింది నీకు, భూదందాల పిచ్చి పట్టింది నీకు. మొన్న సాల్వో ఎక్స్ప్లోజివ్స్ లో కూడా నువ్వు, నీ ఎమ్మెల్సీ, నీ సీఎం ఆఫీస్ లో ఉండే అయోధ్య రెడ్డి, మీ ముగ్గురు చేసిన భాగవతం కూడా బయటపడ్డది కదా. స్వయంగా బిగ్ టీవీలో, నీ పార్టీకి సంబంధించిన బిగ్ టీవీలో స్టోరీ వచ్చింది, తర్వాత ఒక పత్రికలో కూడా స్టోరీ వచ్చింది. ఏం చేసిరు? మసిబూసి మారడిగాయ చేసిందా లేదా? ఈయన చిట్టా విప్పితే చాలా ఉంది. ఆయన మాత్రం సవాల్ చేస్తున్నా మేడం, 10 రోజులు టైం ఇస్తున్నా, మీరు నిరూపిస్తే నేను ఆల్రెడీ నేను సాక్ష్యాధారాలు బయట పెట్టినదా, నిరూపించేది ఏముంది? నేను సాక్ష్యాధారాలు బయట పెట్టినా. ఇంకా సిల్లిగా ఆయన డిమాండ్ ఏంటంటే 10 రోజులలో నేను అవకాశం ఇస్తున్నా, ఒకవేళ నిరూపితం అయితే. ఆల్రెడీ సాక్ష్యాలు బయట పెట్టేసినాను. బయట పెట్టిన తర్వాత అది అవాస్తవం అని చెప్పడం నువ్వు ప్రయత్నం చేయి. ఆయన ఏమంటాడు మేడం, రాజీనామా చేస్తాను, నా పేరు మీద లేదు, నా కార్యకర్తలు గాని నా అంశాల మీద గాని మీరు ఉన్నట్టు 154 మంది చూపిస్తే తన పేరు ఉండేట్టు చూసుకుంటాడా దొంగడు? నా చుట్టుపక్కల ఉన్న అంశాల పేరు మీద కూడా లేవు అంటున్నారు. ఆ ఫింగర్ ప్రింట్స్ పడకుండా కూడా జాగ్రత్త పడతారు, అంతే కదా. 150 మందిలో ఒక్కరి పేరు, నా అనుచరుల పేరు చూపించిన, నా కార్యకర్తల పేరు చూపించిన, నా బంధువుల పేరు చూపించిన, నేను రాజీనామా చేస్తా, మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా సునీత గారు అని చెప్పి డైరెక్ట్ సవాల్ చేస్తారు. 154 మంది నీ మనుషులు కాకపోతే నీకు భయం ఎందుకు? నీకు తోటరు పాట ఎందుకు? నీకు ఏం టెన్షన్ లేకపోతే నాకు పిచ్చి పట్టిందని మాట ఎందుకన్నా? నీకేం టెన్షన్ లేదు, నువ్వు తప్పు చేయలేదు, నిరపరాధివి. అట్లాంటప్పుడు ఈ ఛాలెంజ్లు ఎందుకు? నాకు పిచ్చి పట్టిందనే మాట ఎందుకు మాట్లాడినావు? రాజీనామా చేస్తా అని మాట్లాడినావు కదా. ఇట్లాంటి 4-5 ఉన్నాయి నీ తతంగాలు. ఈ తతంగాలన్నీ బయట పెడితే రోజుకో రాజీనామా చేస్తావా? అని అడుగుతున్నాను. చేసిందే తప్పుని సమర్థించుకోవడానికి, గాంభీర్యం ప్రదర్శించడానికి నేను రాజీనామా చేస్తాను తొండి మాటలు మాట్లాడితే సరిపోదు. నేను అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాను, నేను నీళ్లు తీసుకొచ్చాను, అది తీసుకొచ్చాను, ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పెట్టడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పి ఆయన సంతోషిస్తాము, స్వాగతిస్తాము. ఆలేరుని అభివృద్ధి చేస్తా అంటే సంతోషిస్తాం. వెంకట్ గారు, నేను ఒక్కటే మాట మీకు చెప్పదలుచుకున్నాను. 2001లో పార్టీ ప్రారంభించినప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు గులాబీ జెండా పట్టి పనిచేసినారు.
ఆ రోజు నుంచి మా తపన ఒకటే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం అనేది మా కళ. దాన్ని సాకారం చేసుకున్నాం. సబ్బండ వర్ణాలు సహకరించినారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తర్వాత మా బాధ్యత ఏంటి? ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనే బాధ్యత మేము భుజానికి ఎత్తుకున్నాం. అందులో భాగంగా ప్రజలు కూడా మాకు అవకాశం ఇచ్చినారు. 10 సంవత్సరాల పాటు ప్రజల సేవ చేసుకున్నాము. రైట్. ఇప్పుడు కూడా మా తపన ఏంటంటే తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోవద్దు, బాగు చేసుకుంటున్న తెలంగాణ. ఇప్పటికే దేశంలో అన్ని రంగాలలో ఒక మంచి స్థాయికి చేరుకుంది తెలంగాణ. ప్రపంచాన్ని ఆకర్షించే స్థాయికి తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఒక స్థాయికి చేరుకుంది. అట్లాంటి రాష్ట్రం మళ్ళా ఆగమైపోతుందనే బాధ మాకు. నిజంగా ఈ రోజున్న శాసనసభ్యుడు కనుక చిత్తశుద్ధితోని పనిచేస్తే మేము స్వాగతిస్తాం, సహకరిస్తాం కూడా. 100% సహకరిస్తాం. ఆయన అంటే నేను నీళ్ళు తెచ్చినా అని చెప్పుకుంటాడు. నీళ్లు నువ్వెక్కడి నుంచి తెచ్చినావు? కాళేశ్వరం పిల్లర్ కుంగిపోయిందని చెప్పి నానా మాటలు మాట్లాడాడు. ఒక్క పిల్లర్ కుంగిపోతే 83 పిల్లర్లు ఉన్నాయి. అలా 83 పిల్లర్లలో 20వ పిల్లర్ కుంగిపోయింది. సరే, 19వ పిల్లర్ మీద పాక్షికంగా దెబ్బపడ్డది, 21 పిల్లర్ మీద పడింది అనుకుందాం. 25 పిల్లర్లు ఇచ్చిపెట్టేసి అవతలున్న 60 పిల్లర్ల నుంచి నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినారు మీరు? అట్లా యాసంగి పంట ఎండబెట్టిరు, 6 నెలలు కాలయాపన చేసిరు, దానికి ఒక కమిటీ చేసినామని, సెంట్రల్ కమిటీ అని నానా కథలు పడ్డారు. సరే, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే కేసీఆర్ గారు కట్టించిన బ్యారేజ్లే కదా, అదే కేసీఆర్ గారు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే కదా, అదే కేసీఆర్ గారు కట్టిన రిజర్వాయర్లే కదా. ఆ రిజర్వాయర్ ద్వారా, వారు దవ్వించిన పెద్ద కాలువల ద్వారా కదా ఈరోజు మీరు నీళ్ళు తీసుకొచ్చింది. మేము అంతా రెడీ చేసి పెడితే ఈ రోజు వచ్చి మా గ్రామాలలో ఇప్పటికి కూడా ఏమంటారంటే, వెళ్ళి నీళ్ళు వస్తున్నాయా మీ ఊరికంటే, నల్లాలు పెట్టండి, ఆయన వచ్చి నల్లాలు పెట్టుకోతుండ, వాటర్ మ్యాన్ జాబ్ చేస్తుండ అంటున్నారు. ఎమ్మెల్యేని ఏమంటున్నారంటే మా దగ్గర, నేను ఎక్కరిస్తలేను, జనం ఏమంటున్నారు. నేను ఒక రోజు తాండాకు పోయినా, ఎల్లమ్మ పండుగ ఉందంటే ఒక తాండాకు పోయినా. ఆ గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టు మేడం అంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాళ్ళందరూ తాండా వాళ్ళందరూ వచ్చి విష్ చేస్తా ఉన్నారు. నమస్తే అమ్మ, బాగున్నారా, అది ఇదని విష్ చేసినాక మీరు బాగున్నారా నేను మాట్లాడుతుంటే ఒక పెద్ద మనిషి అడిగాడు నన్ను, దాదాపు 75 ఏళ్ళు ఉంటాడు. అమ్మ, మా చెల్లెకి ఇంతవరకు నీళ్ళు రాలేదు, అప్పుడో ఇప్పుడో మీరు ఉండగా కాస్త కనబడ్డా, ఇప్పుడు వస్తలేవు నీళ్ళు అని అన్నాడు. ఆ పక్కనున్న పెద్ద మనిషే, నువ్వు ఊకోరా, వస్తాడు ఏది నీళ్ళు పెట్టేట ఆయన వస్తాడు, రేపో ఎల్లుండో వస్తాడు, వచ్చి పెడతాడు ఈ నీళ్ళు, నీకెందుకు అని అంటున్నాడు. అంటే నేను అడిగినా, ఏంది పెద్ద మనిషి ఎట్లా అంటున్నావు అంటే, ఆ ఊరు తిరుగుకుంటా నేనే నీళ్ళు ఇస్తున్నా అని చెప్పక తిరుగుతుండు కదా అని. వాళ్ళకి ఊరికి ఆ తాండాకి ఎదురుగా పెద్ద కాలువ కనిపిస్తుంది, ప్యాకేజ్ 16 కెనాల్ కనిపిస్తుంది. అగో అది ఎవరు తవ్వించిరమ్మా? ఈ కిందికున్నారు. అరే, ఆయన ఎంబడున్నాయనని, అరే ఆ రిజర్వాయర్ ఎవరు కట్టించారు? నీళ్ళు వస్తలేవని మాట్లాడుతున్నావు. వస్తాడు రేపు, నీళ్ళు వదిలేట ఆయన వస్తాడు, రేపు వచ్చి పెడతాడు పో అంటే. ఒక వ్యంగ్యంగా ప్రజలలో కూడా ఒక వ్యంగ్యం. ఆయన చెప్పుకునే మాట ఒక తీరు ఉంది, ప్రజలు మాట్లాడుకునే తీరు ఒకటి ఉంది. నువ్వు నీళ్ళు ఇస్తున్నావు, మేము సంతోషిస్తాం, మేము కాదనట్లేదు, దాని మీద మా విమర్శ కూడా ఏమీ లేదు. కానీ ఏమీ చేయలేదు. గతంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ 2-3 ముచ్చట్లు చెప్పాడు. మేము పని చేయలేదని, చిత్తశుద్ధి లేదని మాట్లాడాడు. 10 మీటర్ల కాలువ దవ్వలేదని మాట్లాడాడు ఆయన. ఎప్పుడు చెప్పాడంటే, గుండాల మండలం, నా నియోజకవర్గంలో 8 మండలాలు ఉంటాయి. గుండాల మండలంలో 2017లో నేను నీళ్ళు ఇచ్చాను. అప్పుడు కేసీఆర్ గారి ఆశీర్వాదం, తన్నీరు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా వారి సహకారం, అదేవిధంగా అది నిర్మాణం చేసి నవాపేట రిజర్వాయర్ నిర్మాణం చేసింది కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉంటది. అక్కడ తాటికొండ రాజయ్య గారు శాసనసభ్యుడు, వారి యొక్క సహకారం, మన ఎర్రవెల్లి దయాకర్ రావు గారి సహకారంతో నవాపేట రిజర్వాయర్ ద్వారా 2017లో 23 ట్యాంకులు నింపుకున్నాం మేము గుండాల మండలంలో. నా నియోజకవర్గం చాలా పేద నియోజకవర్గం, చెప్పాలంటే కరువుతో అల్లాడిపోయిన నియోజకవర్గం. ఒకప్పుడు గడ్డి కొనుక్కోవడానికి, పశువులకు గడ్డి కొనుక్కోవడానికి కూడా అల్లాడిపోయిన నియోజకవర్గం, అంత బీడుపడ్డ భూములు ఉన్నాయి మా దగ్గర. అట్లాంటి నియోజకవర్గానికి మొట్టమొదటిసారి గోదావరి జలాలు వచ్చినాయి అంటే గుండాల మండలానికి వచ్చినాయి. 23 ట్యాంకులు నింపుకున్నాం. అవసరమైన చోట చెక్ డ్యాంలు కట్టుకున్నాం. నేను గర్వంగా చెప్తున్నా, 49 చెక్ డ్యాంలు కట్టించినాను నా నియోజకవర్గంలో. 49 చెక్ డ్యాంలు కట్టించినాను. చెక్ డ్యాంలు కట్టించింది నేనే, కాలువలు తవ్వించింది మేమే. ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరో, 2017లో నేను 8 మండలాల్లో కూడా ఇరిగేషన్ శాఖ అధికారులతోని వాళ్ళ సహకారం తీసుకొని అన్ని మండలాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేను ఇచ్చాను. రేపు కొండపోచమ్మ సాగర్ ద్వారా, కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టించారు కదా,
కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా బొమ్మల రామారంలో ఏ ట్యాంకుకు నీళ్ళు వస్తాయి, తుర్కపల్లి మండలంలో ఏ ట్యాంకుకు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఎం తుర్కపల్లి కెనాల్ వేరు, తుర్కపల్లి కెనాల్ వేరు. సో ఎం తుర్కపల్లి కెనాల్ ద్వారా ఎట్లా నీళ్ళు వస్తాయి, లెఫ్ట్ కెనాల్కి ఎట్లా వస్తాయి, రైట్ కెనాల్ ద్వారా ఎన్ని గ్రామాలకు వస్తాయి, అట్లా ఏ మండలానికి ఆ మండలానికి వివరంగా చెప్పుకుంటూ వాళ్ళకి ఇంకో మాట కూడా నేను చాలా స్పష్టంగా అన్ని మండలాల్లో చెప్పినాను. పూర్వం మన పూర్వీకులు, మన తాతలు, మన ముత్తాలకు తెలిసినా మనకు తెలియకపోవచ్చు. ఫలానా చెరువు నిండి అలుగు బారితే కింద చెరువులోకి నీళ్ళు వస్తాయి, మా ఊర్లో చెరువులకు గా చెరువు నిండితో వస్తాయని ఒక నానుడి ఉంటుంది. మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. తెలుసుకోండి. తెలుసుకొని మీరేం చేయాలి? నేను ఎవరికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన అంటే అప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అందరినీ, ఆ మండలానికి సంబంధించిన నాయకులు అందరినీ గ్రామం నుంచి పిలిపించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి నేను చాలా స్పష్టంగా చెప్పిన, ఫలానా చెరువులోకి నీళ్ళు వస్తున్నాయి, నేను త్వరలోనే ఈ ఇళ్ళకి నీళ్ళు వచ్చే ఏర్పాటు నేను చేస్తున్నా. ఈలోపు మీరేం చేయాలి? మీరు సర్వే చేయాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మన బాధ్యత ఏంటి అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మన బాధ్యత. కాబట్టి మీరే సర్వే చేయండి. మీ ఊర్లో చెరువులోకి నీళ్ళు రావాలంటే ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి మీ ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది. పోనీ ఆ కాలువ మంచిగుందా లేదా పోయి చూసుకోండి, మీరే సర్వే చేసుకోండి. ఒకవేళ కబ్జాకు గురైంది మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. లేదు పూడకపోయింది, ఏళ్ళ నుంచి నీళ్ళు లేవు, పూడకపోతే దాన్ని తవ్విద్దాం. నేను జేసీబీ పంపిస్తా, ఇటాచి పంపిస్తా, తవ్విద్దాం, మీరు చూసి చెప్పండి. లేదు మొత్తము పిచ్చి మొక్కలు వచ్చేసినాయి, చెప్పండి. ఉపాధి హామీ పథకం ద్వారా దాన్ని క్లీన్ చేయించుకుందాం, మంచిగా చేయించుకుందాం, పునర్నిర్మాణం చేసుకుందామని చెప్పి 8 మండలాల్లో కూడా నేను పవర్ పాయింట్ ప్రెజెంట్ ఇచ్చిన. పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది నాకు. నా కాన్స్టిట్యున్సీలో ఏ చెరువులకి ఎట్లా నీళ్ళు వస్తాయని నాలెడ్జ్ కూడా నాకున్నది. అదేవిధంగా గుండాల మండలం గురించి చెప్పినా కదా, అక్కడ దాదాపు 200 కిలోమీటర్ల కాలువ తవ్వించిన. ధనుంజయ్ గారని మంచి కాంట్రాక్టర్, నవపేట రిజర్వాయర్ నిర్మాణం అప్పుడు అతను చేస్తున్నప్పుడు అతన్ని అప్రోచ్ అయ్యాం. నీకు ఆల్రెడీ అనుభవం ఉంది, నీ ఇటాచీ డ్రైవర్లో కూడా పర్ఫెక్షన్ ఉంది, ఏ లెవెల్లో తవ్వాలి, ఎటు వంపు ఉంది, ఎటు పోతుంది అనేది బాగా పర్ఫెక్షన్ ఉంది, ఏడి లేకపోయినా మీరు పని చేస్తారని వారిని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. నేను చేస్తానన్నారు. పాపం ధనుంజయ్ గారికి నేను ఎప్పుడు మర్చిపోను. ఏ టైంకి ఫోన్ చేసినా ఆ టైంకి వచ్చి ఆ ఊర్లలో ఉన్న కాలువల్ని ఆయన మళ్ళీ మంచిగా చేసి ఆ మండలానికి సంపూర్ణంగా నీళ్ళు ఇచ్చే అవకాశం ఆయన ఇచ్చారు. 1-2 రైతులు మా భూముల్లోంచి నీళ్లు పోనీయమంటే కూడా స్వయంగా ఒక రైతుకు నేను ₹1,00,000 ఇచ్చి ఒప్పించినాను. ఆ విధంగా గుండాల మండలానికి నీళ్ళు తీసుకొచ్చినాను. ఈయన మాట్లాడతాడు 10 మీటర్లు కూడా కాలువ దవ్వలేదన్నమాట. ఇప్పటికీ 2 సార్లు మీరు ఎమ్మెల్యేగా చేశారు, 10 సంవత్సరాలు చేశారు ఎమ్మెల్యేగా. ఆలేరు నియోజకవర్గానికి మీరు ఏం అభివృద్ధి చేశారు? మీరు చేసిన అభివృద్ధి మరి దృష్టిలో పెట్టుకొని మీరు జనాలు ఓట్లేయారు కదా, మిమ్మల్ని ఎందుకు ఓడగొట్టారు? ఓడగొట్టడానికి కారణం ఏంటి అసలు? ఓడగొట్టడానికి చాలా కారణాలు. ఒకటి, 2 సార్లు నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు కొందరు అధికార దుర్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. నాతో పనిచేసిన మా వాళ్ళు, మా పార్టీ నాయకులు కూడా, మండల స్థాయి నాయకులు కూడా 1-2 విషయాలలో నేను అపోజ్ చేసేదాన్ని. నేను ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఒప్పుకోను, ఎట్టి పరిస్థితి ఒప్పుకోను. మాకు కేసీఆర్ గారు ఆదర్శం. బురద అంటించుకోవద్దు, మరకలు అంటించుకోవద్దు, మచ్చలు తెచ్చుకోవద్దు, ఒక్క ఎమ్మెల్యే తప్పు చేస్తే పార్టీకి అంటుకుంటుంది, పార్టీకి అంటుకోవడం వల్ల మనం నష్టపోతాం, మన బాధ్యత పెద్దది అని అట్లా మాకు చెప్పేవారు. మరి చెప్పినా చెప్పకపోయినా నేను 2001లోనే ఎంపీపీ, ఎవరితో ఒక మాట పడకుండా నేను పనిచేసిన. 2000 నా పెళ్లికి ముందే మా వారు పిఎస్సిఎస్ చైర్మన్. 7 సార్లు ఆయన ఏకదాటిగా పిఎస్సిఎస్ చైర్మన్. ఒక 9 సంవత్సరాలు జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్గా పనిచేసినారు. ఆ తర్వాత మొన్నటి వరకు కూడా ఆయన మా జిల్లా చైర్మన్, స్టేట్ వైస్ చైర్మన్ సహకార బ్యాంకు. అంటే ఈ విధంగా ఒక్కరితో ఒక మాట పడకుండా నాన్ కాంట్రవర్సీగా పనిచేసిన, మాకు ఆ పేరుంది, నాన్ కాంట్రవర్సీగా పనిచేసి. ఓడిపోయినాము అంటే ఇసుక దందా నేనే ఆపాను. మా దగ్గర ఇసుక దందా బాగా నడిచేది. నేను వచ్చిన తర్వాత చాలా సీరియస్ గా నథింగ్ డూయింగ్ అని చెప్పి నేను ఆపిన. దాని మీద డిపెండ్ అయిన మా నాయకులు కూడా నన్ను అపోజ్ చేసినారు. మా ఇంటికి వచ్చి గొడవ కూడా పెట్టుకున్నారు. నేను బెదరలే. ఇటుక బట్టీలు పెట్టుకునే చోట కూడా ఒరిస్సా నుంచి లేబర్ ని తీసుకొస్తారు. వాళ్ళ దగ్గర చైల్డ్ లేబర్ ఉండేవాళ్ళు. అది పట్టుబడితే డీసీపీ గారు వీళ్ళంతా చాలా సీరియస్ అయ్యారు, కలెక్టర్ గారు వాళ్ళంతా సీరియస్ అయితే డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒప్పించి 2 విద్యా వాలంటీర్లను శాంక్షన్ చేయించుకొని ఒక ఒరియా స్కూల్ ఏర్పాటు చేసి, అంటే ఒరియా భాషలో చదువు చెప్పే స్కూల్ని ఏర్పాటు చేసుకొని ఈ పిల్లల్ని నేను ఆ స్కూల్కి పంపించాను. ఒప్పుకోకపోతే ఒరిస్సా నుంచి వచ్చిన లేబర్ ఆఫీసర్లు లేబర్ని తీసుకుపోతా ఉంటే నేను వాళ్ళకి సహకరించిన. ఇటుక బట్టీల యజమానులు కూడా నన్ను వ్యతిరేకించినారు.
అట్లా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ నేను 100% వ్యతిరేకించిన, శాండ్ బిజినెస్ వ్యతిరేకించిన చెప్తా ఉన్నా కదా. సో ఎక్కడైనా సరే ఎవరన్నా వాళ్ళు చేస్తున్న తప్పుకి సహకరించమనో ఫోన్లు చేయమనో వస్తే నేను చేసేదాన్ని కాదు. అట్లా నా పార్టీ లీడర్స్ కూడా నన్ను అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నా. నా పార్టీలో ఉన్న నా నాయకులు కూడా నన్ను ఇప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు. సరే ఏ జరిగినా మన మంచి కోసమే ముక్కుసూటిగా చెప్తుంది మేడం. ఏదైనా విషయం ఉంటే ముక్కుసూటిగా ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయొద్దు. నేను ఇంకో మాట కూడా చెప్పిన, మీరు చేసుకోవాలంటే చేసుకోండి, నా వరకు తీసుకురాకండి. మీరు అక్కడ ఎంఆర్ఓ సహకరిస్తా అంటే పని చేసుకోండి, అక్కడ ఎస్ఐ సహకరిస్తా అంటే పని చేసుకోండి, నా దాకా తీసుకురావద్దు, నన్ను ఫోన్ చేయమని చెప్పొద్దు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తుంటే ఇది ఒక కారణం. రెండోది, ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే బీసీ కార్డు బాగా వాడుకున్నారు. మా నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ ఉంటారు. సో బీసీలలో కూడా కాస్త ఐకమత్యం వచ్చింది. సరే మనకు అవకాశం వచ్చినప్పుడు మన ఓటు మనం వేసుకోవాలనే ఒక ఆలోచన స్టార్ట్ అయింది. మూడోది ఏంటంటే అంతటా మార్పు 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 అని ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఆ కోరుకున్న తీరుగా ఇక్కడ కూడా మార్పు వచ్చింది. సో అన్ని కలిసి వచ్చినాయి. ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందా, లేదంటే ప్రజలకి పథకాలు? ప్రజల్ని పీడిస్తున్న పాలన అంట. మోసం జనం చెప్తారు, మోసం చేసారా ప్రజలు చెప్తారు. బట్ నేనేం చెప్తున్నా అంటే ప్రజల్ని పీడిస్తున్న పాలన. ప్రజల్ని అడుగడుగున పీడిస్తా ఉన్నారు. ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పండి? ఎవరన్నా ఏ సెక్టార్లో పనిచేసే వాళ్ళన్నా, ఏ రంగంలో పనిచేసే వాళ్ళైనా సంతోషంగా ఉన్నారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది, బిల్డర్స్ కుదేలైపోయినారు, ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారు, మిడ్ డే మీల్స్ అంటే మధ్యాహ్న భోజనం వంట చేసే వర్కర్స్ రోడ్డు ఎక్కారు, అంగన్వాడీ టీచర్లు రోడ్డు ఎక్కారు, నిరుద్యోగులను లాఠీ దెబ్బలు నిరుద్యోగులకు. అదేవిధంగా ఉద్యోగస్తులను మోసం చేసినారు మీరు. ఉద్యోగస్తులను మాయ చేసి మర్మం చేసి ఏదో ఓట్లు వేయించుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల వాళ్ళని కూడా పిలిపించి మీకు ఎందుకంటే దీపావళికి ఒక డిఏ ఇస్తా, మిగతా 5 డిఏలు తర్వాత ఇస్తా అని చెప్పి కాలం గడుపుకున్నారు, పబ్బం గడుపుకున్నారు. ఇవన్నీ పోగా ఇట్లా అనేక పోలీస్ శాఖ కానిస్టేబుల్స్ కూడా రోడ్డు మీదకి వచ్చినారు కదండి. కానిస్టేబుల్స్ కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే అడుగడుగునా ఈ విధంగా. రెండోది, నీ కలల ప్రాజెక్టులు కట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఆయన స్వార్థం కోసము, ఆయన అల్లుడు కోసము, ఆయన అన్నదమ్ముల కోసము భూసేకరణ చేస్తున్నప్పుడు జనాల్ని పీడిస్తున్నారు కదా. మీరు ఒప్పించి పని చేయట్లేదు. నిజంగా లగచర్లో నీకు భూమి అవసరమైతే నీ నియోజకవర్గం, నీ సొంత నియోజకవర్గం, ఎవరు జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. మీరే ముఖ్యమంత్రి, అన్ని అధికారాలు మీకున్నాయి. వాళ్ళందరినీ పిలిపించుకొని కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి ఎంత ఇస్తావో ఇవ్వు వాళ్ళకు. ఒప్పించి మెప్పించి భూమి తీసుకో. ఫార్మాసిటీ కడతావా, ఇంకోటి చేస్తావా అది నీ ఇష్టం. అనవసరంగా గిరిజన రైతుల మీద చెప్తాను, వాళ్ళు లాఠీ చార్జ్ తీసుకుపోయి జైలు వేసిండ్రు. బాగుంది, 4 రోజులు జైల్లో పెట్టిరు. వాళ్ళ కుటుంబ సభ్యులు మరి మాజీ ఎమ్మెల్యే దగ్గర పోయి, అయ్యా మమ్మల్ని పట్టించుకుంటూ ఎవరు, మా భర్తల్ని తీసుకుపోయి అందులో పడేసిరు, మరి మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు అడిగితే, మాజీ శాసనసభ్యుడు మనసున్న మనిషి కాబట్టి వాళ్ళని పరామర్శించడానికి ఊర్లోకి పోయిండు. ఒకవేళ ఆ మాట నిజమైతే లగచర్లలో లాఠీచారి జరిగింది ఎప్పుడు? లగచర్లలో ఉన్న రైతులను, గిరిజన రైతుల్ని జైల్లో పెట్టింది ఎప్పుడు? పట్నం నరేందర్ రెడ్డి పోయింది ఎప్పుడు? అంటే ఈ 2 సంఘటనలు జరిగిన తర్వాతనే కదా పట్నం నరేందర్ రెడ్డి ఊర్లోకి పోయింది. ఊర్లోకి పోయి ఏం జరిగిందని తెలుసుకున్నాడు. ఆయన తప్పేమున్నది? ఆయన ఊర్లోకి పోతే తప్పు చేసినట్టు 31 రోజులు జైల్లో వేసినారు. మరి కక్ష సాధింపు. మేము చేస్తున్న పనికి ఈయన వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా? నువ్వే పిలిపించుకో, నువ్వే మాట్లాడుకో. ఎవరు దిక్కు లేకపోతే ఏం చేశారు వాళ్ళు? తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్ గారిని, అయ్యా మీరన్నా మాకు సపోర్ట్ చేయండి, మద్దతు తెలపండి, మమ్మల్ని కాపాడండి, మాకు సహకరించండి అని వచ్చినారు. ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్ గారు స్పందించినారు. అదే కదా కక్ష ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు చేయడము. మూసి అన్నారు, ప్రక్షాళన అన్నారు, చేయండి. మూసి ప్రక్షాళన ఎవరు అన్నారు? కేటీఆర్ గారు ఆల్రెడీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దాని ప్రణాళిక రూపొందించినారు. డిపిఆర్ అయింది, 31 STPలు అయినాయి. ఆయన పలుమార్లు చెప్పిండు 36,000 కోట్లతోని పని అయిపోతుంది. ఆల్రెడీ ఎస్టిమేషన్ రెడీ ఉంది, డిపిఆర్ రెడీ ఉంది. ఏమేం చేయాలన్నా కూడా ఆ పనులు ఏం చేయాలి, ఎంతవరకు వచ్చినాయి చాలా స్పష్టంగా చెప్పినారు. దీన్ని ఒప్పుకోకపోగా 150,000 కోట్లు అంటే ఎవరికైనా అనుమానం రాదా? ఢిల్లీ పెద్దలకి ముడుపులు ఇవ్వడం కోసం అంటారా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏఐసిసికి డబ్బులు పంపండి, రేవంత్ రెడ్డికి కుదరదు.
ఎందుకంటే పిసిసి అధ్యక్షులు ఉన్నప్పటి నుంచే మూటలు మోయడం అలవాటైపోయింది. ఇప్పుడు ఆయనకు అధికారం, ఆయన ముఖ్యమంత్రి చేసిందే అందుకు. అనేక మంది సీనియర్ నాయకులను పక్కన పెట్టి, అంతే కదా, ఈ రాష్ట్రంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. 12 పోర్ట్ఫోలియోలు చేసిన ఏది నాయకులు కూడా ఉన్నారు. అట్లాంటి క్యాబినెట్ లో పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి ఏ పార్టీ నుంచో ఇందులోకి వచ్చి అలగ్న వాళ్ళ పార్టీ మంత్రియే చెప్పారు 50,000 కోట్లు ఇచ్చి 500 కోట్లు ఇచ్చి పిసిసి పదవి తీసుకున్నాడని ఏదో ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డి ఒకరైతే ఎదుర్కొంటానన్నారు. కేసీఆర్ ని ఈయన ఎంత అండి నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న నాయకులు రేవంత్ రెడ్డి అడ్డిమారి గుడ్డి దెబ్బ లెక్క ముఖ్యమంత్రి అయింది తప్ప కేసీఆర్ స్థాయికి సరిపోడు. ఆయన కేసీఆర్ స్థాయికి సరిపోడు. అందుకే కేసీఆర్ గారు కూడా ఈ బచ్చాతో నేను మాట్లాడేది ఏంది, అంతే కదా, అందుకే. ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధాలు, ఆలోచనలే మోసాలు. రెండోది చరిత్ర రూపుమాప్తా ఆనవాళ్ళు లేకుండా చేస్తాడు. తెలంగాణ విగ్రహం మార్పుపై మీరేమంటారు? తెలంగాణ తల్లి, కాంగ్రెస్ తల్లి, పేద తల్లి. ఇప్పుడు చేంజ్ ఒకటే చెప్తా, భరతమాత ఎలా ఉంది, కిరీటం ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, పట్టు వస్త్రాలు ఉన్నాయి, చాలా గొప్పగా ఉంది కదా భరతమాత. ఒక దేవతలా కనిపిస్తుంది, నేల తల్లిని కొలిచేటట్టుగా ఉంది. అదే విధంగా ఆంధ్రమాత ఎలా ఉంది, తెలుగు తల్లి అంటారు కదా, తెలుగు తల్లి ఎలా ఉంది? మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆ తెలుగు తల్లిని కొలవలేదా? కొలిసినాం. ఆమెకు కూడా ఆభరణాలు ఉన్నాయి, ఆమెకు కూడా కిరీటం ఉంది, ఆమె కూడా పట్టుబట్టలతో ఉన్నది, అంతే కదా. అంటే ఒక ఆలోచన, నా నేల ఎలా ఉండాలి, నా రాష్ట్రం ఎట్లా ఉండాలి, నా దేశం ఎట్లా ఉండాలనే ఆలోచనతో పుట్టుకొచ్చిన తల్లి తెలంగాణ తల్లి. గొప్పగా ఉండాలని ఆలోచన చేసినారు అప్పుడు మేధావులు. దాశరథి గారి దగ్గర నుంచి ఆలోచన చేసినారు, అవునా? సో వాళ్ళంతా ఆలోచన చేసి ఒక అమ్మని కలగని ఆ కలల రూపమే తెలంగాణ తల్లి. ఈ తెలంగాణ ఇట్లా ఉండొద్దు, పేదరికంలో ఉండాలి, మగ్గిపోవాలి, ఆగమైపోవాలి అని ఆలోచన చేసింది రేవంత్. ఇంకా గొప్ప విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు ఆ విగ్రహం తెచ్చి అక్కడ పెట్టేదాకా రూపం ఎట్లుందో. ఈవెన్ ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్న ఎవరికి తెలియదు. బయట మేడం నేను ఒక సందర్భంలో మాట్లాడితే బయట మామూలు కామన్ పీపుల్ మాట్లాడుకుంది, తెలంగాణ తల్లి కాదు ఆమె కాంగ్రెస్ తల్లి, ఓ చేతిలో బతుకమ్మ మాయమైపోయింది, ఓరికంకులు మామూలుగా చేయి గుర్తు ఇట్లా చూపించాలంటే దాన్ని కూడా చాలా సమర్థించుకున్నారు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన రూపకల్పన చేసినాడు, తెలంగాణ ఎట్లుండాలనో కలలు కంటున్నాడు, తెలంగాణ ఆగపోయిపోయే కలలు కంటున్నాడు, దోసుకొని తీసుకపోయి ఢిల్లీ దొరలకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఆలోచన రూపమే ఇప్పుడున్న తెలంగాణ తల్లి. బట్ మా ఆలోచన వేరు. మా ఆలోచన ప్రకారం 10 ఏళ్ల కాలం మాకు ప్రజల అవకాశం ఇస్తే ప్రపంచ స్థాయిలో ఈ హైదరాబాద్ ని, తెలంగాణని గొప్పగా చూపించినాం. తెలంగాణ తల్లి రూపం ఎట్లా ఉందో అభివృద్ధి కూడా అట్లనే ఉంది. 10 సంవత్సరాల తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ఎందుకు పెట్టలేదు మేడం? ఎందుకు పెట్టలేదండి? ఎక్కడ పెట్టలేదు తెలంగాణ తల్లి? ఇప్పుడు సారు కేసీఆర్ గారు సచివాలయం అయ్యేదాకా ఆగారు. సచివాలయం అయిన తర్వాత రాజ్యాంగ రూపకర్త, నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి అతిపెద్ద స్టాచ్యూ, దేశంలో ఎక్కడ లేని స్టాచ్యూ పెట్టారు. దాంతో పాటు అమరవీరుల స్తూపాన్ని పెట్టారు. దాంతో పాటు ప్రకటించినారు ఆ విగ్రహావిష్కరణ చేసిన రోజు, ఇటు అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరణ చేసిన రోజు, సచివాలయాన్ని ఇనాగరేషన్ చేసిన రోజు చాలా స్పష్టంగా చెప్పినారు ఈ స్థలాన్ని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి కేటాయించినామని చెప్పినారు. దాని ఉద్దేశం ఏంటి? త్వరలో తెలంగాణ తల్లి పెడుతున్నాం అక్కడ అని చెప్పినట్టే కదా. మరి చెప్పినప్పుడు ఆ స్థలాన్ని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంలో ఉద్దేశం ఏంది? తెలంగాణ తల్లిని అవమానించినట్టే కదా. కేసీఆర్ గారి ఆలోచన ఉందా లేదా? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనే ఆలోచన ఉందా లేదా? ఆ భూమి కేటాయించినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టబోతున్నామని చెప్పినారు. ఎప్పుడో 2007లోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ భవన్ లో పెట్టారు. ఆ రూపాన్ని చూసి చాలా గ్రామాలలో, నేను మండల హెడ్ క్వార్టర్స్ అనట్లే, జిల్లా హెడ్ క్వార్టర్స్ అనట్లే, చాలా గ్రామాలలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు వచ్చినాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఎప్పటికైనా ఉందని ఇప్పటికీ కాంగ్రెస్ మంత్రులు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటారు. నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? కేటీఆర్ గారికి ఉండే లక్ష్యాలు వేరు. కేటీఆర్ గారు ఏంటంటే ప్రపంచమంతా తిరిగి వచ్చినారు, విదేశాలు చూసి వచ్చినారు, ఆ దేశాలు ఎంత గొప్పగా ఉన్నాయి చూసి వచ్చారు. అక్కడున్న నగరాలు ఎట్లా ఉన్నాయో మన హైదరాబాద్ నగరం కూడా అట్లా కావాలని చెప్పేసి ఆయన కలలు కన్నారు. ఆ కలలు సాకారం చేసుకోవడానికి ఫార్ములా ఈ రేసుని తీసుకొచ్చారు. సో దాని ఫలితం కూడా వచ్చింది. మనకు 4 సార్లు నిర్వహించాల్సిన ఫార్ములా ఈ రేసు ఒకసారి నిర్వహణ
చేపట్టడం జరిగింది. అవును. తద్వారా దాన్ని వచ్చిన లాభాలు కూడా చాలా స్పష్టంగా ఒక గంటన్నర సేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా కూలంకుషంగా చెప్పారు. 700 కోట్ల లాభం వచ్చింది తెలంగాణకు. దీన్ని కొనసాగించాల్సింది పోయి నష్టం తీసుకొచ్చిర్రు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. దీన్ని కొనసాగించని చెప్పి రిక్వెస్ట్ కూడా చేసినారు ఆయన. ఇంత చేస్తే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సరే కేటీఆర్ గారి మీద ఒక కుట్రపూరితమైనటువంటి కేసు పెట్టి ఏసీబీ ఇలా కరప్షన్ ఎక్కడుంది అనేది చాలా స్పష్టంగా కేటీఆర్ గారు అడిగారు. గంటన్నర ప్రెస్ మీట్ లో అడిగారు, జవాబు లేదు. అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా పర్టికులర్ గా దీని మీద చర్చ పెట్టండి అని చెప్పి 2 రోజులు అడిగారు ఆయన. 2 రోజుల్లో కూడా నిరాకరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు నిరాకరించింది? వీళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు, వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, ఉట్టి అభియోగం మాత్రమే కాబట్టి చర్చించడానికి ఈ ప్రభుత్వం నిరాకరించి వెన్ను చూపించింది. అక్కడ భయపడ్డ వాళ్ళు ఇవాళ పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని ఏసీబీ యంత్రాంగాన్ని వాడుకొని కేటీఆర్ గారి మీద ఒక దుష్ప్రచారం చేయాలి, ఒక కుట్రపూరితమైనటువంటి కేసు పెట్టించి ఆయనను ఇబ్బంది పెట్టాలి, మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన. ఎందుకంటే కేటీఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్ని విషయాలలో ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఎత్తి చూపిస్తూ ఉన్నారు, సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు, పద్ధతి బాగలేకపోతే పద్ధతి మార్చుకోమని చెప్తా ఉన్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు. ఈ గొంతుకను నొక్కేయాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు పుట్టుకొచ్చింది ఏసీబీ కేసు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు బడాబాయ్ చోటాబాయ్ అంటే కాంగ్రెస్ లో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటారా? తెలంగాణలో ఒకటే కదా, ఇంట్లో డౌట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే. వెంకట గారు మీరు ఛానల్లో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, మీకు తెలియని విషయాలు ఏమీ కాదు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. మీకు నిన్నటికి నిన్న జరిగిన ఒక ఉదాహరణ కూడా చెప్తాను. కేటీఆర్ గారు ఏసీబీ కేసు అయినప్పుడు నేను సహకరిస్తాను, నాకు తప్పేం లేదు, నేను ఎంక్వైరీకి అటెండ్ అవుతానన్నారు. విచారణ అటెండ్ అయ్యారు. తర్వాత ఈడీ కేసు, ఈడీ కేసు కూడా నేను వెళ్తాను, అటెండ్ అవుతానని అటెండ్ అయ్యారు. ఆడ విచారణ జరుగుతుంటే ఇక్కడ వీళ్ళంతా ఆయన అరెస్ట్ చేస్తారు. ముందే బీజేపీ నాయకులు ఇక ఈడీ ఆయన లోపలేసేస్తుంది, బయటికి రానియదు, ఆయన లోపలికి పోయిందంటే ఇక మళ్ళీ బయటికి రాడు. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీ. అంటే అక్కడ ఉన్న ఈడీ అధికారులకు వీళ్ళు బయట ఉండి హింట్ ఇస్తా ఉన్నారు, నేను లోపలేయండి. ప్లస్ 17వ తారీఖు అని చెప్పి ఒక రోజు ముందే రమ్మని చెప్పారు. ఇదంతా ఏంటంటే వీళ్ళు లోపాయకారిగా ఒక అండర్స్టాండింగ్ తో చేస్తున్న పని, డైరెక్ట్ గా మాట్లాడలేక అంతర్గతంగా వీళ్ళు మాట్లాడుకొని నువ్వు అది చేయి, నేను ఇది చేస్తాను. ఎందుకంటే ఈడీ అనేది దాదాపు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్, మరి ఏసీబీ అనేది రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటది. మరి ఏసీబీ విచారణలో ఏం బయటపడ్డదో ఇప్పటివరకు చెప్పలేదు. నిన్న ఈడీ విచారణ కూడా వెళ్ళొచ్చినారు. అక్కడ కూడా పోలీసుల ఓవర్ యాక్షన్ ఎంత ఎక్కువైపోయిందంటే, రేవంత్ రెడ్డి గారి దుర్మార్గం ఎట్లా ఉందంటే, వాళ్ళకి కేటీఆర్ గారు వెళ్తుంటే సంఘీభావం చెప్పడానికి కొందరు నాయకులు పోతారు, పోకుండా ఊరుకుంటారా? మరి అట్లా అంటే ఈడీ విచారణకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అటెండ్ అయిన రోజు, అదేంటి హిట్సన్ బర్గ్ ఏదో ఉంది కదా కేసు, దానికి సంబంధించి వాళ్ళిద్దరు అటెండ్ అయిన రోజు ఈ రేవంత్ రెడ్డి పోయి అటు ధర్నా చేసి ఈడీ ఆఫీస్ ముందు పోయి ధర్నా చేసినాం. మరి నువ్వు తప్పు చేయనప్పుడు సంఘీభావం చెప్పడానికి పోయింది తప్ప ధర్నా చేయలే కదా, నిరసన కార్యక్రమం ఏం చేయలే కదా. మా నాయకుడు పోతుండ అన్నప్పుడు పోదాంపా, గాడిదాకా పోదాంపా అన్నట్టుగా తోడిపోయినారు. వాళ్ళు తోడిపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంది, లాఠీచార్జ్ చేయడం ఏంది, వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంది, రకరకాల పోలీస్ స్టేషన్లకు వాళ్ళని తీసుకుపోవడం ఏంది. అంటే ఎక్కడ పోతున్నది నీ పాలన, ఎట్టుపోతున్నది? ఒక కక్షపూరితమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి గారి పాలన. సింపుల్ గా చెప్పాలంటే రాక్షస పాలన. ఏ వర్గాల ప్రజలు హ్యాపీగా లేరు, ఏ వర్గాల ప్రజలు. కొందరు అంటారు ధనిక వర్గాలకు ఏమైందంటారు, ధనిక వర్గాలు కూడా ఈరోజు బాధపడతా ఉన్నాయి, గ్రామీణ ప్రజలు బాధపడతా ఉన్నారు, పట్టణ ప్రజలు బాధపడతా ఉన్నారు. ఏ వర్గాల ప్రజలు హ్యాపీగా లేరు. ఈవెన్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా కొందరు వాళ్ళు లోపల బాధపడతా ఉన్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి రైతు భరోసాని 12,000 కుదించడం జరిగింది. అది కూడా ఇవ్వట్లేదని చెప్పి కొంతమంది ప్రజలు, రైతులు ఏది కదా సక్రమంగా ఇచ్చినారు. కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి, యాసంగి పంటకి నీళ్లు ఇవ్వలేదు, సకాలంలో ఎరువులు ఇవ్వట్లేదు, మళ్ళా లైన్లు కడతా ఉన్నారు, చూస్తున్నారుగా, మళ్ళా లైన్లు కడతా ఉన్నారు, చెప్పులు లైన్లో పెడతా ఉన్నారు, సొమ్మసిల్లి పడిపోయిన రైతులు ఉన్నారు, హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన రైతులు, లైన్ లో కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన రైతులు ఉన్నారు, చూస్తున్నాం కదా. అదే విధంగా రైతు బంధు ఒకటే ఒక సీజన్ కి ఇచ్చి 2 సీజన్లు ఎగ్గొట్టినారు. ఆ 2 సీజన్ల పైసలే రుణమాఫీ అని చెప్పినారు. ఆ రుణమాఫీ ఇచ్చినారా అంటే 33% మందికి ఇచ్చినారు, మిగతా వాళ్ళకి ఎగ్గొట్టినారు.
ఇప్పుడు ఉరుకు డిసెంబర్ 9 తారీఖు నాడు నేను ఇస్తా, 2 లక్షలు లేకపోతే మిగతా పైసలు తెచ్చుకోండి అని చెప్పినారు. టెంప్ట్ చేసి రెచ్చగొట్టి బ్యాంకులకు పోయి లోన్ తెచ్చుకునే మాట చెప్పినారు. సరే రైతులు ఆశపడిపోయి తెచ్చుకున్నారు ఇస్తాడని చెప్పి. డిసెంబర్ 9 తారీఖు నాడు ఎగ్గొట్టినో, దాని తర్వాత 100 రోజులు అన్నో, 100 రోజులు పోయింది. 15 ఆగస్టు అన్నో, 15 ఆగస్టు పోయింది. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినో. ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ఉన్న దేవుడి మీద ఒట్టు పెడుతుంది. ఏమన్నా చేసినావా? పోనీ ఆ రుణమాఫీ చక్కగా చేయలేదు. రైతు భరోసా ఇచ్చినావు. ఎందుకు ఇస్తా అంటున్నావు రైతు భరోసా? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల్లో నెగ్గాలంటే ఈరోజు మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి అది కూడా బొంకే, అది కూడా తొండి మాటే, అది కూడా ఏం చేయడు వాస్తవంగా. ఇప్పుడు గృహలక్ష్మి అని చెప్పి బయలుదేరుతున్నారు. మహాలక్ష్మి, గృహలక్ష్మి, ఈ రైతు భరోసా. రైతు భరోసా 15,000 ఇస్తా అన్న మనిషి 12,000 ఇస్తా అంటున్నారు. బాగానే ఉంది. దాంట్లో ఎన్ని కండిషన్స్. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకం వచ్చే వాళ్ళకి ఇది ఇవ్వనంటాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,000, అక్కడ 6,000 వస్తాయి. నువ్వు 12,000 ఇస్తా అంటున్నావు కదా, మరి 12,000 నువ్వెందుకు ఇవ్వవు? అందులో కూడా ఎన్నో కండిషన్స్ పెట్టి ఫిల్టర్ చేసి రైతులకు ఇవ్వాల్సిన అర్హత ఉన్న రైతులలో ఈరోజు ఎక్కువ మందిని ఏరి పారేసి 100 మంది రైతులు ఉంటే అందులో 30 మందికో 25 మందికో ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏదైనా సరే అబద్ధాల పునాదుల మీదనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ అబద్ధాల పునాదులు ఎన్ని రోజులు నిలుస్తాయి? చిన్న భూకంపం వస్తే, చిన్న జరుకు వస్తే పేక మెడలా కూలిపోతుంది ప్రభుత్వం. ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు ఏం చెప్పినారో అది మేము వింటున్నాం. ప్రజల గొంతుకై మేము మాట్లాడుతా ఉన్నాం. రేపు ప్రజలకు ఇదే పోకడ కనుక రేవంత్ రెడ్డి ఇది ఉంటే ప్రజలే వ్యతిరేకిస్తారు. మేము చెప్పాల్సిన పనే లేదు. ఇంకోటి, మేము గ్రామాలకు పోతే ప్రజలే మాకు చెప్తా ఉన్నారు, మీరు ఎందుకు వస్తలేరు, మీరు ముచ్చట అడగండి, మీరు ఈ మాట అడగండి అని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు. అంటే వాళ్ళ పక్షాన మమ్మల్ని మాట్లాడమని అడుగుతా ఉన్నారు. ప్రజలే బుద్ధి చెప్తారు, మేము చెప్పవలసిన పనే లేదు. కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద ఎందుకు ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి? అవినీతి ఆరోపణలు ఇవన్నీ మంచి వాళ్ళ మీదనే వస్తాయండి. రాహుల్ గాంధీ మీద కూడా వచ్చింది, దానికేముంది? మహానుభావుడు రాజీవ్ గాంధీ మీద వచ్చింది, రాలేదా? ఎన్ని స్కామ్ కాంగ్రెస్ అని అన్నారు కదా, కాంగ్రెస్ తీసేసి స్కామ్ గ్రెస్ అన్నారు. స్కామ్ గ్రెస్ అంటే వాళ్ళ మీద ఎన్నో వచ్చినాయి కదా. గతంలో విదేశాలకు సంబంధించిన విమానాలు అమ్మడంలో, డిఫెన్స్ సంబంధించిన కేసులు ఎన్నో పడ్డాయి. మంచి వాళ్ళకి, మహాత్ములకే ఆరోపణలు, నిందలు అనేటివి వస్తూనే ఉంటాయి. అన్ని నిందల్ని తట్టుకొని తెలంగాణ రాష్ట్రం సాధించడం కూడా అనేక అవమానాలు, అనేక నిందలు, ఎన్నో అబాస్పాలు చేసే ప్రయత్నాలు చేసినారు. మేము ఎక్కడ కూడా తలగకుండా కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతోని ఒక సంకల్పం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. మీకు మాటల్లో ఒక మాట చెప్పడం మర్చిపోయినాను. లగచర్లో జరిగిన కేసు గురించి కానీ, మూసీ ప్రక్షాళన కానీ, హైడ్రా కానీ, ఇదంతా కూడా మీరు భూసేకరణ చేసేటప్పుడు ప్రజలను ఒప్పించుకొని చేయాల్సింది. బట్ ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన పెద్ద గొప్ప విషయం ఏంటంటే, మేము మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టేటప్పుడు మల్లన్న సాగర్ రిజర్వాయర్లో 7 గ్రామాలు పోతున్నాయి. ఈయన స్వయంగా గ్రామాలలో టెంట్ వేసుకొని మీటింగ్లు పెట్టి, ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి ఇదే యనుమల రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ రిజర్వాయర్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఊర్లలో టెంట్లు వేసుకొని మీటింగ్లు పెట్టి భూములు ఇవ్వద్దని చెప్పినాడు. పైగా ఆ ఊర్లలో వాళ్ళ పేరు మీద కోర్టులలో కేసులు వేసినారు. ఆ కోర్టులో కేసు వేసిన వాళ్ళని పిలిపించి ప్రభుత్వం మాట్లాడాలి కదా. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అక్కడున్న రైతులందరినీ పిలిపించి వాళ్ళని మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తే, ఆ కేసులు వేసిన వాళ్ళతో మాట్లాడాలని ఆలోచన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు కూడా కేసు వేసారు. చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా కేసు వేస్తారండి? అంటే అంత దుర్మార్గం ఈ రేవంత్ రెడ్డిది. ఎట్లా పెట్టి ప్రాజెక్టులు నిర్మాణం చేయొద్దు, ఆపాలే, ఈ తెలంగాణ ప్రగతి సాధించొద్దు అని చెప్పి అప్పటి నుంచే ఆయన కుట్ర. ఇప్పటికి కూడా అదే పోకడ. తను మాత్రమే బాగుపడాలి, తన కుటుంబం మాత్రమే బాగుపడాలనే ఆలోచన తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీ మీద కూడా ప్రేమ లేదు. కాంగ్రెస్ పార్టీని ఆయన వాడుకుంటున్నాడు అంతే, యూజ్ అండ్ త్రో. రేపు అది కూడా యూజ్ చేసుకొని ఈ కాంగ్రెస్ పార్టీని కూడా భ్రష్టు పట్టించే పోతాడు. ఇంకోటి మేడం, కౌశిక్ రెడ్డి ఇష్యూని ఎలా చూడొచ్చు? మొన్న కరీంనగర్ లో తప్పేందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక మాట అన్నారు, ఆ ఇంటి మీద వాలిన కాకి ఈ ఇంటి మీద వాలొద్దని చెప్పినారు కదా. మరి కొట్టాలని కూడా అన్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాం. నీకు బుద్ధి లేదా? ఇదివరకు ఏం మాట్లాడను, ఇప్పుడేం మాట్లాడను అడగాలనా వద్దా? ఆయనకు బుద్ధి లేదు, పోయిన వాళ్ళకి బుద్ధి లేదు. ఆ పోయిన ఆయన సరే ఆ మీటింగ్ లో కూర్చొని మాట్లాడేటప్పుడు ఆయన
కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నప్పుడు కౌశిక్ రెడ్డి అడిగినాడు, ఇది ఏ పార్టీ అన్నా, ఇది వరకు నువ్వు ఏ పార్టీ చెప్పు అన్నాడు. ఆయన బాజాప్తా 3 మంత్రుల సమక్షంలో నాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, నువ్వు ఎట్లా కాంగ్రెస్ పార్టీ అని చెప్తావు అని చెప్పి కౌశిక్ రెడ్డి వాదన పెట్టుకున్నాడు. ఆర్గ్యుమెంట్ లో జరిగిన విషయాన్ని కౌశిక్ రెడ్డిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? సమానంగా వారు ఎమ్మెల్యేనే, వీరు ఎమ్మెల్యేనే. డాక్టర్ సంజయ్ కుమార్ కూడా సమానంగా, ఆయన కూడా చేతులు వీడియో చూసినాం, ఆయన కూడా చేతులు ఈయన మీదకి ఇసురు కొట్టినాడు, ఈయన కూడా చేతులు ఆయన మీద చేసినాడు. ఇద్దరు సమానంగా ఆర్గ్యూ చేస్తున్నారు, నిజంగా నువ్వు మంచి నాయకుడు అయితే ఇద్దరిని మీద కేసు పెట్టాలి, ఇద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలా. నువ్వు అక్రమంగా ఒక కౌశిక్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నావు? డాక్టర్ సంజయ్ కుమార్ చేసింది కరెక్టా? నువ్వే చెప్పినావు కదా రాళ్ళతో కొట్టి, మేము రాళ్ళతో కొట్టలేదు, నిలదీసినాం. నువ్వు ఏ పార్టీ అని నిలదీసిండు, ఆయన తప్పేమన్నది కౌశిక్ రెడ్డి నిలదీసిన దాంట్లో. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టి మరి బీఆర్ఎస్ వాళ్ళు ముందు పంపుతారు ఆయన్ని. ఏదో రోజు కౌశిక్ రెడ్డి బలైపోతారు. బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడితే వచ్చిందా? ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, పని చేసుకుంటూ పోతా ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి తప్పు చేసిండు, కౌశిక్ రెడ్డి తప్పు చేసిండు, కేటీఆర్ తప్పు చేసిండు. తప్పు చేయని వాళ్ళు ఎవరు చెప్పండి? బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే తప్పు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తప్పు చేయదు, భూదందాలు చెయ్యదు, హత్యలు చెయ్యదు, ఎవరిని కొట్టదు, అక్రమాలు చెయ్యదు, ముఖ్యంగా ఇండ్ల మీద దాడి చేయదు, పార్టీ ఆఫీసుల మీద దాడి చేయదు. పోలీస్ స్టేషన్ లో ఉన్న సిఐలను ఎస్ఐలను వేల మీద పెట్టుకొని ఆడిస్తా ఉన్నారు. కేటీఆర్ గారి గురించి మాట్లాడడం వల్లే మీరు ఈ భూదందాల గురించి బయట పెట్టారా, లేదంటే బాధితులకు న్యాయం జరగాలనా? ఒకటి, బాధితులకు న్యాయం జరగాలి. నేనైతే నిజంగా నా చరిత్ర గురించి తెలుసుకున్న 2001 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని నేను పేరు పెట్టి మాట్లాడలేదు. వ్యవస్థ గురించి మాట్లాడేదాన్ని, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడేదాన్ని తప్ప ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పేరు తీసుకొని మాట్లాడిన చరిత్ర నాకు లేదు. ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. మొట్టమొదటిసారి ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, ఒకటి ఆయన చేసిన తప్పును తప్పకుండా నేను మాట్లాడేదాన్ని. దానికి నేను ప్రిపేర్ అయ్యినా కాబట్టి సాక్ష్యాధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. సరే, ఆ రోజు ఆయన మాట్లాడిన మాట వీడియో చూసిన తర్వాత నాకు కూడా చాలా కోపం వచ్చింది. ఎంత ఘోరమైన భాష అంటే లుచ్చా, లంగా. మా అభిమాన నాయకుడు అండి, మా భవిష్యత్తు నాయకుడు ఆయన. ఆ నాయకుడిని పట్టుకొని నువ్వు ఆ భాష మాట్లాడితే మాకు కూడా మంచిగా అనిపించదు కదా. మరి నా నాయకుడు నిన్ను ఆ మాటలు మాట్లాడినప్పుడు నేనేం తప్పు మాటలు మాట్లాడలేదు. నువ్వు చేసిన దందాల గురించి మాకు తెలుసు అన్నాను. ఆయన మాత్రం మీరు కేటీఆర్ గారి గురించి మాట్లాడినందుకే మీకు అక్కడి నుంచి మీకు ఆయన ఏమనుకుంటే నాకు ఆ రోజు ఉదయం తెలంగాణ భవన్ లో నేను మధ్యాహ్నం మాట్లాడినా. కానీ అంతకంటే ముందే నేను భువనగిరి పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ఏది బీర్లయ్య గారు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి నేను చెప్పాను. అప్పటికే అది పార్టీ ఆఫీస్ కి చేరినప్పుడు మీరు అక్కడ ఎందుకు పెట్టారు ప్రెస్ మీట్, మీరు తెలంగాణ భవన్ లో పెట్టాల్సిందని అన్నారు. ఇక పర్లేదు, ఈ రోజు అంతా ఏసీబీ కేసు విచారణకు పోయినారు కేటీఆర్ గారు, ఈ మీడియాలో అంతా అదే జరుగుతూ ఉంటది. బట్ మా జిల్లాలో, నా నియోజకవర్గంలో జరిగిన తప్పుని నేను ఇక్కడ చూపిస్తే బాగుంటది, అక్కడికి వస్తే జిల్లాలో పేపర్లో రాదు, స్టేట్ పేజ్ లో వచ్చే పరిస్థితి ఉండదు, ఎందుకంటే కేటీఆర్ గారిదే మీడియాలో నడుస్తూ ఉంటది అని చెప్పి నేను ఇక్కడికి వచ్చినా అని చెప్పినాను. సరే అన్నారు వాళ్ళు. తర్వాత నాకు కూడా థాట్ వచ్చింది, కేటీఆర్ గారు విచారణకు పోయిన అన్నప్పుడు మనం కూడా తెలంగాణ పోయి సంఘీభావం చెప్పాలనే ఉద్దేశంతో నేను అక్కడ పోయిన తర్వాత అక్కడ పరిస్థితులు బట్టి మాట్లాడాల్సి వచ్చింది. అక్కడున్న పరిస్థితులు బట్టి మాట్లాడాలి, అంతే తప్ప ఇంటెన్షనల్ గా నేను ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని మాట్లాడడం ఏమి ఉండదు. బట్ ఇప్పుడు తప్పకుండా ఆయన టార్గెట్ చేసుకోవాలి. నేను నన్ను ఎప్పుడైతే పిచ్చిది అన్నాడు, నన్ను ఎప్పుడైతే ఎర్రగడ్డ ఆసుపత్రికి రెఫర్ చేస్తా అన్నాడు, మరి ఆ పిచ్చి ఏందో చూపించాలి కదా. ఒక మహిళ పట్ల ఎట్లా మాడాలనో తెలియదు. నీకంటే సీనియర్ను, నేను ఏజ్ లో కూడా నీకంటే పెద్దదాన్ని, వ్యవహారంలో కూడా నీకంటే పెద్దదాన్ని, ఆ మాత్రం కూడా సంస్కారం లేని మాటలు నువ్వు మాట్లాడు. ఈ ఒక్కటి కాదు, నా గురించి చాలా సందర్భాల్లో చాలా రకాలు కూడా మాట్లాడాను. నేను అవన్నీ అంటే చిల్లర భాష మాట్లాడతాను, తెరువు పోద్దు అనుకున్నా కాబట్టి ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి తీసుకొచ్చినారు కాబట్టి మాట్లాడవలసిందే. మీరు ఒక్కోటి ఎలిగేషన్ బయట చేస్తారా? అన్ని ఎపిసోడ్ గా బయటకు వస్తాయి. మీ సార్ తోనే ఆయనకి సంబంధాలు బాగానే ఉండేదంట. ఎవరికి? బీర్లయ్య గారికి సంబంధాలు ఏం లేవండి. ఆయన వాళ్ళ ఊర్లో పార్టీలు చేసుకునే వాళ్ళని కూడా నేను చెప్తాను. ఆయన ఊర్లో సర్పంచ్ ఎంపీటీసీగా చేసినారు. సో ఎక్కడైనా కనిపిస్తే అన్న నమస్తే అంటే అన్న నమస్తే అంటాము. వెంకట్ గారు ఈ రోజు నాకు పరిచయం అయినారు,
ఎక్కడైనా కనిపించి మేడం బాగున్నారా అంటే వెంకట్ బాగున్నారా అని నేను అడుగుతాను. అవును. సంబంధం అంటే ఏంటి? పరిచయం వేరు, సంబంధాలు వేరు, దోస్తాన్ వేరు, ఉమ్, అంతే కదా. అవును. దోస్తాన్ ఏం కాదు, పరిచయం. ఉమ్, మాకు బీర్లైలే కొత్త మనిషి ఏమీ కాదు. ఉమ్, 2001 నుంచి నేను బీర్లైలే, నేను గుర్తుపడతాను, మా సార్ గుర్తుపడతారు, ఉమ్, అంతే కదా. మా నియోజకవర్గం, నా మండలం, నా సొంత మండలం యారుగుట్ట మండలంలోనే ఆయన ఊరు ఉంటది, యారుగుట్ట మండలంలోనే నా ఊరు ఉంటది, అంతే తప్ప ఉమ్, వాళ్ళకి మా ఆయనకి ఒకవేళ ఫ్రెండ్షిప్ ఉన్నా తప్పేం లేదు. ఉమ్, ఎందుకంటే నా నియోజకవర్గంలో నన్ను వ్యతిరేకించే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళే మమ్మల్ని ఎక్కువ అభిమానిస్తారు. ఓకే. ఎందుకంటే మేము ఒక నిబద్ధతతో పనిచేసే నాయకులం, మోసాలు చేసేవాళ్ళం కాదు, సీలింగ్ భూముల తెరువు పోయేటోళ్ళం కాదు. మా ఆయన కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినారు, అవును. సీలింగ్ భూముల తెరువు పోలే, అసైడ్ భూముల తెరువు పోలే, ఇల్లీగల్ గా ఏ పని చేయలే. రెండోది, అమ్మే వాళ్ళ దగ్గర కొన్నాము, కొనే వాళ్ళకి అమ్మినాం. ఫెయిర్ బిజినెస్ మాది, ఫెయిర్ బిజినెస్. వీళ్ళే వేరే కాబట్టి అట్లాంటి వాళ్ళు తెరువు పోలేదు. కనబడితే మాట్లాడితే బస్ మాట్లాడడం, ఉమ్. అంతకు మించిన సంబంధాలు ఏముంటాయి? చూస్తాం మీరు ఎపిసోడ్ గా ఎప్పుడు రిలీజ్ చేస్తారో మేము కూడా ఎదురు చూస్తా ఉంటాం. తప్పకుండా. వాస్తవంగా నేను బహిరంగ లేఖ కూడా సిద్ధం చేసిన. ఓకే. ఏది బీర్లైలే గారి తతంగం అంతా కూడా ఎందుకు చేసినాను అంటే, రెవెన్యూ శాఖ మంత్రి గారు భూభారతి గురించి చెప్తూ ఒక మాట అన్నారు. ఉమ్, ఇప్పుడు ధరణి కాదు, భూభారతి తీసుకొచ్చినాము, దీనివల్ల ఎక్కడ కూడా అక్రమార్కులకు అవకాశం ఉండదు, ఎక్కడన్నా అక్రమార్కులు ఏదైనా తప్పు చేస్తే వెంటనే బయటపడిపోతుంది, వాళ్ళ మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే. సో వారి మాటల్ని నమ్మి అది విశ్వసించి నేను వారికే బహిరంగ లేఖ రాశాను. ఉహుం, వారికే బహిరంగ లేఖ రాసిన తర్వాత నిన్న నేను రిలీజ్ చేయాలి. అది ఓకే. నిన్న ఒక వీడియో చూసిన తర్వాత నేను రేపు విడుదల చేద్దామని ఆయన మీడియాకి రిలీజ్ నిన్న చేస్తారా? వీడియో ఏంటంటే రేపు రిలీజ్ చేస్తాను. ఉమ్, నేను నిన్న చూసిన వీడియో ఏంటంటే, రఘు పెట్టాడు ఆ వీడియో. ఓకే. ఆ వీడియోలో, రఘు పెట్టిన వీడియోలో మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి, ఉమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి బంధువులు ఎక్కడెక్కడ ఏది భూమిని ఆక్రమించుకున్నారు, అసైన్డ్ భూములను ఎట్లా ఆక్రమించుకున్నారు, స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రికి సంబంధించిన బంధువులు, వాళ్ళ కొడుకు, వాళ్ళ పిల్లలే, వాళ్ళే వాళ్ళ బంధువులు ఎక్కడెక్కడ ఆక్రమించుకున్నారో ఆయన మొత్తం చిట్ట చదివిన తర్వాత నాకు అనుమానం వచ్చింది, నిజంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు దీన్ని పట్టించుకుంటారా, ఓకే. నేను రాసిన బహిరంగ లేఖను పట్టించుకుంటారా అని నాకు అనుమానం వచ్చి ఆగాను. ఆగి ఈ రోజు నేను ఏం ఆలోచన చేసిన అంటే, సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి, బీర్లైలే కూడా కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి, మంత్రి గారు కూడా ఇట్లాంటి విషయాలలో ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తుంది, అనుమానం. అది ఆయన నిజంగా ఉన్నాడో తెలియదు, ఒక ఛానల్లో వచ్చింది, యూట్యూబ్ ఛానల్లో చూసినాను, నాకు అనుమానం వచ్చి ఇప్పుడు నేను ఏం చేసినానంటే ఆ బహిరంగ లేఖ అట్లే పంపిస్తాను, దాంతో పాటు మన చీఫ్ సెక్రటరీ గారు కూడా లెటర్ పెడతాను, సేమ్ లెటర్ దీని ప్రతి అని తగు చర్య నిమిత్తం అని చెప్పి వారికి కూడా పంపిస్తాను. తర్వాత ఏం జరుగుతుందో మీడియా కూడా రిలీజ్ చేస్తారు మేడం, రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం, మాకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు.